అన్నా నువ్వు మంచిగా మాట్లాడు. పిస మాట్లాడినావు అనుకో మంచిగా ఉండదు. ఇప్పుడే చెప్తున్నా. నీ పిల్ల మాటిని నువ్వు ఇంట్లో లొల్లి పెట్టి ఏరు పోసినావు నువ్వే. నీ పిల్ల మాటలు ఎన్నుకుంటా నువ్వు పిల్ల మంచిదే. నీ పిల్ల లంగా నా పిల్ల లంగా అయితేనే కదా మంచిగా వేసింది. ఎక్కడ నువ్వు మంచిగా మాట్లాడన్నా నా పిల్ల కూడా మంచిగా మాట్లాడు. అసలు మంచి మాట్లాడు. అవన్నీ మాట్లాడకని చెప్తున్నా. నువ్వు ఆస్తి కోసం నువ్వు పెట్టినావు పెట్టలేదా? నువ్వు పెట్టినావు నేను కాదు. నువ్వే పెట్టావు. ఏం చెప్తాను ఎన్నుకుంటా నువ్వు నన్ను అది చెప్తావా? అరే పైసలు వెనకేసుకుంటూ వచ్చింది నువ్వు. గీలేంది కొట్టుకుంటారు? కొట్టుకొని ఏం కాదు, కొట్టుకుంటేనే దూరం అవుతారు, చక్కగా అవుతారు. అప్పుడు కొట్టుకుంటేనే ఓలేందనేది అర్థమవుతుంది, ఓలింటికి రాకుండా అవుతారు. ఎట్లా మాట్లాడుతుంది చూడు, చిన్నలేదు పెద్దలేదు. ఏం కాదు, కొట్టుకుంటేనే దూరం అవుతారు. చిన్నప్పటి నుంచి నీకు చదువు పెట్టింది వేంది, నీకు ఉద్యోగం తెప్పించింది వేంది, ఇప్పుడు బాగా మాట్లాడుతున్నావు. ఆ పిల్ల రాగానే నువ్వు తెప్పించిన కష్టపడి నేను చదువుకొని నాకు వచ్చింది ఉద్యోగం. నువ్వు బాగా మాట్లాడుతున్నావు. నువ్వు నన్ను కొట్ట అంత మోహన్ పోయినవా? బిడ్డ నీ సంగతి చెప్పకపోతే నన్ను అడుగు. ఇద్దరు పెద్ద మనుషులను పిలిపించుకుందాం, నువ్వు తెలుసుకుందాం. సరే పో. నీకు నీ పిల్ల ఉండే నాకు నా పిల్ల ఉంది పో.